Hi everyone, welcome back to Food Jodi with another breakfast video, green poha. ఇది మీరు మ్యాగీ చేసినంత ఈజీగా అండ్ క్విక్గా చేసేయచ్చు. ఎప్పుడు అటుకులు ఒకేలా కాకుండా ఇలా కూడా చేసి చూడండి ఈసారి. ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ గ్రీన్ మసాలా కోసం ఒక మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 గ్రీన్ చిల్లీ, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి. మనం జనరల్గా అటుకుల్ని వాష్ చేసి తీసేస్తాం కదా, కానీ తర్వాత ఈ ఉండల్లా ఫామ్ అయిపోయి కలిపేటప్పుడు కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. అలా అవ్వకుండాలంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఎంత అటుకులు అయితే తీసుకుంటున్నామో అందులో హాఫ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని అందులో కొంచెం షుగర్ అండ్ సాల్ట్ వేసి అందులో అటుకులు వేసి ఉంచితే అటుకులు నాని పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడి చేసి కాజు, మీకు కావాలంటే పల్లీలు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇవి ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక గ్రీన్ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ గ్రీన్ పోహాకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి, చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. ప్లస్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండ్ టేస్టియస్ట్ కూడా. అవి ఫ్రై అయిన తర్వాత అందులో నానబెట్టిన పోహా కూడా వేసి బాగా కలిపి ఫ్రై చేసుకున్న నట్స్ కూడా వేసి సర్వ్ చేసుకోవడమే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఫుడ్ జోడీని ఫాలో అవ్వండి.